ఆపరేషన్ సింధూర్తో ముష్కర ముఖలపై దాడి చేసి తుదముట్టించినటువంటి ఆర్మీ జవాన్ల తీరుపైన హర్షం వ్యక్తమవుతుంది. రానున్న రోజుల్లో ఎలాంటి దాడి జరిగినా తామంతా ఎదుర్కొనేందుకు సిద్ధమైనట్టుగా ఆయా ప్రాంతాల నుంచి ఉన్నటువంటి ప్రజానీకం కూడా తమ యొక్క ధీమాను ధైర్యాన్ని వ్యక్తపరుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఒక్కసారిగా ముష్కర ముఖలను అందం చేసినటువంటి ఆర్మీ జవాన్లకు సెల్యూట్ చేస్తున్నారు మన మెదక్ జిల్లా వాసులు. వాళ్ళ యొక్క ఫీలింగ్ ఎలా ఉంది, వాళ్ళ ఒకవేళ దాడులు జరుగుతాయనుక ఏ విధంగా ఎదుర్కొంటామనేటువంటి అంశానికి వాళ్ళు ఏ రకంగా సిద్ధంగా ఉన్నటువంటి విషయాలు వాళ్ళు మాట్లాడి తెలుసుకున్నారు. చెప్పండి, ఆపరేషన్ సింధూర్ తర్వాత మీలో కలిగినటువంటి భావన ఏంటి? మొదటగా పహల్గామ్లో జరిగినటువంటి దాడి, ఎవరైతే మన 26 మంది పర్యాటకుల మీద జరిగిన దాడి ఏదైతే ఉందో అది చాలా హేయమైన చర్య, అది క్రూరమైనది. దానిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ జరిగిన సంఘటనతో మా మనసులు చాలా క్షోభించాయి. ఒక భారత స్త్రీ తన సింధూరానికి సౌభాగ్యానికి ప్రతీకగా భావించినటువంటి సింధూర్ని మత ప్రాతిపదికంగా మత ఆధారంగా వారిపైన దాడి చేసి వారి భర్తలని వాళ్ళ కళ్ళ ముందే చంపడం చాలా కిరాతకమైనది. దానికి ప్రతి దాడిగా మన దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఒక మహిళ సింధూరానికి ఎంతైతే ప్రాధాన్యత ఇచ్చారో ఆ సింధూరానికి ప్రతీకగా ఆ ఆపరేషన్కి కూడా సింధూర్ అని పేరు పెట్టి 9 ఉగ్ర స్థావరాలపైన దాడి చేసి వాటిని నిర్మూలించడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. అండ్ ఇట్లాంటి విపత్కర సమయాలలో దేశ ప్రధాని, అది పార్టీలకు అతీతంగా ఎవరైనా కానివ్వండి, ప్రతి ప్రజలు మన ప్రధానికి బాసటగా నిలవాల్సిన సమయం ఇది. మన దేశ ప్రజలందరూ ఒకటిగా ఉండి ఇట్లాంటి విపత్కర పరిస్థితుల్లో మన జాతి సమగ్రతను సౌభ్రాతృత్వాన్ని కాపాడే విధంగా అందరూ ప్రవర్తించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ప్రధానంగా ఇప్పుడు దాడులు జరిగిన తర్వాత ఏదైతే ముష్కరులు మరి మిగతా కొన్ని ప్రాంతాలను టార్గెట్ చేసుకున్నట్టుగా ఇంటెలిజెన్స్ విభాగం కొన్ని అనుమానాస్పద ఉన్నటువంటి ప్రాంతాలను ప్రకటించింది. అట్లా దాడి చేస్తే మీరు ఎలా ముందుకెళ్తారు? ఇలాంటి దాడి సమయాలలో ఇప్పుడు మనం ప్రతీకార చర్యగా ఏదైతే ఆపరేషన్ సింధూర్ని జరిపామో దానికి ప్రతి దాడిగా పాకిస్తాన్ వాళ్ళు కూడా ఏదో ఒక రకంగా మనము సివిలియన్స్ని టార్గెట్ చేయలేదు, ఓన్లీ ఉగ్రముఖాల పైననే దాడి చేశారు. కానీ పాకిస్తాన్ ఒక కుటిల దేశం, అది కుతంత్రాలకు నిలవైన దేశం కాబట్టి మన ప్రజలపైన వాళ్ళు ఖచ్చితంగా దాడి చేశారు. దానికి సమాయత్తంగా మన ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి మాక్ డ్రిల్లో భాగంగా ప్రతి ఒక్కరు ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు ఏ విధంగా అయితే మనం ప్రవర్తించాలి, ఏ విధంగా అయితే మనల్ని మనం రక్షించుకోవాలి, ఏ విధంగా అయితే మన ప్రజలకు ఎట్లాంటి సూచనలు ఇవ్వాలి అనే విధంగా మన మాక్ డ్రిల్ చేస్తున్నారు. కాబట్టి దాన్ని అందరూ పాటించాలని కోరుతున్నాం. ఓకే, ఇప్పుడు ప్రధానంగా మనం చూసుకుంటే ఏదైతే మాక్ డ్రిల్ అంటున్నారు, అభ్యాస పేరిట ప్రతి ఒక్కరిని ఉత్సాహపరిచే క్రమంలో అంటే జాగ్రత్త పరిచే క్రమంలో ముందట అలర్ట్గా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అభ్యాస అనేటువంటి ఈ మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అది మీరు దీనికి సంసిద్ధమయ్యారు? మీరు ఇప్పుడు ప్రజలందరికీ అవగాహన ఉండాలి. ఇప్పుడు యుద్ధం పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఇప్పుడు మనం అటాక్ చేసాం సింధూర్ ఆపరేషన్ పేరుతో. ఫస్ట్ వాళ్ళు మనకు పహల్గామ్ దాడిలో 26 మందిని చంపేయడంతో ఉన్నటువంటి సైనిక దళాలు దానికి విషయంలో బుద్ధి చెప్పడం జరిగింది. మనము సింధూర్ పేరుతోటి ఆపరేషన్ చేసినాం కాబట్టి ప్రతీకారంగా వాళ్ళు కూడా ఏదైనా సమయంలో అటాక్ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రజలకు పూర్తిగా దాని మీద అవగాహన ఉండాలి. కాబట్టి ఆ విషయంలో మాక్ డ్రిల్ చేస్తారు. ప్రజలు ఏ విధంగా కాపాడుకోవాలి, ఏదైనా ఫైరింగ్ అయినా ఏదైనా ఎట్లా తీసుకెళ్లాలనేటటువంటి విషయంలో మాక్ డ్రిల్ జరిగాయని చెప్పి తెలియజేస్తారు. ఓకే, సింధూర్ పేరిట జరిగినటువంటి ఒక ఆపరేషన్లో ప్రధానంగా 2 మహిళలు వేదికపైకి వచ్చి వాళ్ళ యొక్క ఆపరేషన్ ఏ విధంగా చేసినటువంటి విషయాన్ని ప్రకటించడం జరిగింది. దీంట్లో ఏదైతే సింధూర్ పేరిట చేసినటువంటి ఆపరేషన్లో మహిళలే ముఖ్యంగా ఉన్నటువంటి, మహిళలు తలుచుకుంటే అటు యుద్ధానికి కానీ అటు ఏదైనా ఒక నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నట్టుగా చూపే విధంగా ప్రభుత్వం 2 మహిళలను ముందుకు తీసుకొచ్చి జరిగినటువంటి ఆపరేషన్ ఏ విధంగా జరిగినటువంటి విషయం పైన ప్రపంచానికి కళ్ళ కట్టేలాగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే సోఫియా ఖురేషీ అదేగా వ్యామికా సింగ్ 2 ఏవైతే మహిళా మనులందరూ కూడా ఎవరైతే పహల్గామ్లో జరిగినటువంటి దాడిలో సింధూరాన్ని కోల్పోయినటువంటి మహిళలు వాళ్ళ యొక్క వ్యధను చూస్తూ ఈ యొక్క సింధూర్ అనేటువంటి ఆపరేషన్ పెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈ 2 మహిళలకు ఏ విధంగా స్ఫూర్తిదాయకంగా ఉంటున్నారు, అదేవిధంగా మహిళలు ఏ విధంగా వారికి సపోర్ట్ చేస్తారు, వాళ్ళ యొక్క ఫీలింగ్ ఎలా ఉందనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే. మీరు చెప్పండి, ఒక మహిళగా 2 మహిళల్ని కేంద్ర ప్రభుత్వం ముందు తీసుకొచ్చి పెట్టి వాళ్ళు చేసిన ఆపరేషన్ని వాళ్ళ ద్వారానే బయట చెప్పించడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఒక మహిళ ఒక భర్తను కోల్పోతే ఎంత బాధగా ఉంటుంది అన్న విషయము ప్రతి ఒక్కరికి తెలుసు. అది ఒక మహిళకు మాత్రమే తెలుస్తుంది. అది అర్థం చేసుకొని మన ప్రధానమంత్రి మోడీ గారు ఇది ముందుకు తీసుకొచ్చి ఒక సింధూరం అని చెప్పేసి అని ఒక ప్రోగ్రామ్ని అటాక్ చేసి ఒక మహిళకు నిలబడి మీకు అండగా ఉంటాము అని చెప్పేసి అని ఎంతో సహకరించి అది చేసినారు. కాబట్టి మేము ఎంతో అది గర్వపడుతున్నాము. ఒక మహిళగా అనేది చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నాను.
అది సింధూరం అనేది మనం పుట్టుకతో వచ్చింది. ఒక భర్త మన పక్కన ఉంటే ఎలా ఉంటుంది, ఆ భర్త కోల్పోతే ఎట్లా ఉంటుంది అన్న విషయాన్ని మనం డైరెక్ట్గా కళ్ళ ముందటే భర్త చనిపోతే ఎంత బాధగా ఉంటుంది అని చెప్పేసి అని మనము అది అనుభవిస్తే కానీ తెలియదు. అది మనము మన ప్రధానమంత్రి గారికి మేము సహకరిస్తున్నాము. దాంతోపాటు వాళ్ళందరూ మహిళలు కూడా సహకరించాలి, దానికి తగ్గ సహకారం అందించాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే మేడం. సార్ మీరు చెప్పండి, మీరు ఎలా చూస్తారు ఈ యొక్క ఆపరేషన్? ఇప్పుడైతే పహల్గామ్లో జరిగినటువంటి దాడి ఉందో ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా చనిపోయిన ప్రతి ఒక్కరికి కూడా నివాళులర్పిస్తూ ఉన్నాం. ఈరోజు సింధూర్ ఆపరేషన్ పేరుట ఏదైతే దాడులు జరుగుతూ ఉన్నాయో పాకిస్తాన్పై ఖచ్చితంగా ఒక ఆడపడుచు సింధూరాన్ని తుడిచివేస్తే భారతదేశం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అని చెప్పి చూపించడం జరుగుతూ ఉంది. దానికన్నా ముందు ఈ దేశంలో ఉంటూ ఈ దేశం తిండి తింటూ ఈ దేశం నీళ్ళు తాగుతూ పరదేశం పాట పాడే ఎవరైతే కొంతమంది ముష్కరులు ఉన్నారో వాళ్ళను బహిరంగంగా ఫస్ట్ కాల్చివేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వచ్చి దాడి చేసిర్రంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఉగ్రవాదులకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ సపోర్ట్తోనే వచ్చి ఈ యొక్క దాడిని చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారో భారతదేశంలో ఉంటూ పాకిస్తాన్ జిందాబాద్ అంటున్నారో వాళ్ళందరినీ కూడా బహిరంగంగా కాల్చివేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క యుద్ధానికి ఏ దానికైనా భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రధానమంత్రికి మోడీకి మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఇందులో ఏ సందేహం లేదు. కాబట్టి ఫస్ట్ ఏదైతే నిర్ణయం తీసుకుంటున్నారో ఆ నిర్ణయానికి దేశ ప్రజలందరూ కూడా కట్టుబడి ఉన్నారు. ఖచ్చితంగా పాకిస్తాన్ అనే దేశాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది పరిస్థితి ఎవరిని కదిలించినా వారి యొక్క దేశభక్తిని వారి యొక్క భావాన్ని పూర్తిగా వ్యక్తపరుస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే మహిళల యొక్క సింధూరాన్ని తీసేయడం అనేటువంటిది ఎంత బాధ కలిగిస్తుంది అనే అంశాన్ని కూడా వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. అయితే ప్రధానంగా మహిళ చాలా సింధూరాన్ని తన ఒక సొత్తుగా తన యొక్క ఐశ్వర్యంగా భావించేటటువంటి సందర్భంలో ఒక మహిళలను భర్తలను తన మహిళల ముందే హతమార్చినటువంటి ముష్కరులపైన తీసుకున్నటువంటి ఆపరేషన్ సింధూర్ అనేటువంటి విజయవంతమైన సందర్భంలో వారి ఒక ఆనందం వ్యక్తపరుస్తున్నారు. అదేవిధంగా రాబోయే కాలంలో ఎటువంటి దాడులు జరిగినా మాక్ డ్రిల్ నేపథ్యంలో ఒక అవగాహన కలుగుతుందని దానికి తగ్గట్టుగానే మేమంతా కూడా సంసిద్ధులమై ఉన్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళు వ్యక్తపరుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మోడీ తీసుకునేటువంటి ఎటువంటి నిర్ణయానికైనా మేమందరం సపోర్ట్ చేస్తామని కట్టుబడి ఉంటామన్నటువంటి హామీని కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కెమెరా పర్సన్ మహేష్తో కలిసి మెగా 9 న్యూస్ కోసం యాదగిరి గౌడ్, మెదక్.